హాయ్, పొలిటికల్, ఎంటర్టైన్మెంట్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. హలో ఎంవిఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. జీవితానికి సంబంధించినటువంటి ప్రశ్న ఒకళ్ళు పంపించడం జరిగిందండి. క్వశ్చన్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను, మనకు ఏ విధంగా పంపించారు అనేది. జీవితంలో ఒక సమస్య పరిష్కారం అవ్వగానే మరొకటి తలెత్తుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అనేక సమస్యల మధ్యలో జీవిస్తూ ఉంటాం. ఇలా సమస్యలు అనుభవించడం, పరిష్కరించుకోవడం తప్ప జీవితం లేదా, ఇది విసుగ్గా ఉంది, ఎలా దీన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఆ క్వశ్చన్ని మన ఆడియన్సే పంపించడం జరిగింది. జీవితానికి సంబంధించిన ప్రశ్న. జీవితంలో ఎప్పుడు సమస్యలే వస్తున్నాయి, ఒక సమస్య అయిపోయిన తర్వాత ఇంకో సమస్య పరిష్కరించుకుంటున్నాం, ఇలా ఎన్ని రోజులు? ఈ క్వశ్చన్లో సమస్య ప్లేస్లో అవకాశం పెట్టి చూడండి ఎట్టుంటుందో. వాట్ అన్ ఆన్సర్ సార్. జీవితంలో ఎప్పుడు అవకాశాలు వస్తున్నాయి, ఒకదాని తర్వాత ఇంకొక అవకాశం వస్తుంది, విసుగుపుడుతుందండి. నేనేదో ఒక పదం మార్చట్లేదు. ఈ వీడియోలో ప్రాబ్లమ్ సాల్వింగ్ దాని గురించి సైకాలజీలో ఒక టెక్నిక్ ఉందండి. దాన్ని రీఫ్రేమింగ్ అంటారు. రీఫ్రేమింగ్ అదంటే ఏంటి నేను చెప్తా, మొత్తం చెప్తా. ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి, ఏంటంటే సమస్యలు లేని జీవితం, రూట్స్ లేని వృక్షం ఉండదు. ఎస్, చెట్టుకు వ్రేలు లేకుండా చెట్టు ఉండదుగా. అవును. ఈ చెట్టుకి ఈ రూట్స్ పోషణ ఇస్తాయి. యువర్ గెటింగ్ ఇట్? మనకొచ్చే సమస్యలు మనల్ని పోషించగలవు. వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో తెలిస్తే, తెలియకపోతే పోషించవు, శోషిస్తాయి. సమస్యల నుంచి మనకి పోషణ కావాలి అంటే ఈ రీఫ్రేమింగ్ అనే టెక్నిక్ ఉపయోగపడుతుంది. రీఫ్రేమింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను రెడ్ అన్నాను అనుకోండి, నార్మల్గా నేను ఇప్పుడు రెడ్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? మైండ్లో వెంటనే రెడ్డే గుర్తొచ్చేసి. రెడ్కి సంబంధించిన ఏమన్నా అసోసియేషన్స్? నాకైతే చెప్పొచ్చు లేదా, అంబులెన్స్ గుర్తొచ్చింది. అంబులెన్స్, పోలీస్ సంబంధించిన సిగ్నల్. మీరు అన్నట్టు కొంతమందికి రెడ్ అనగానే డేంజర్, రైట్? కొంతమందికి రెడ్ అనగానే ప్రాబబ్లీ ప్రేమ. అవును. నాకైతే ఆపరేషన్ థియేటర్. నా ఒక్కొక్కళ్ళ మైండ్లో రెడ్ అనేది ఒక్కొక్క రకంగా ఫ్రేమ్ అయింది. అవును కదండి. ఫ్రేమ్, ఈ పదం బాగా గుర్తుంచుకోండి, రైట్? రీఫ్రేమింగ్ అంటే ఏంటంటే ఈ ఫ్రేమ్ని మార్చటం. ప్రాబ్లం అనగానే, సమస్య అనగానే యూజువల్గా మైండ్లో నెగిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండే వస్తుంది. ఎస్, ట్రూ అండి. యూఆర్ గెటింగ్ మై పాయింట్? ఎస్. ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. నేను మీ దగ్గరకు వస్తా, నాగరాజ్ సమస్య వచ్చింది అనగానే యూజువల్గా మైండ్ నెగిటివ్గానే రియాక్ట్ అవుతుందిగా. అవును, మా సమస్య మళ్ళీ వచ్చిందా, ఇప్పుడే ఒకటి సాల్వ్ చేశా. వర్సెస్ నేను మీ దగ్గరకు వచ్చి, నాగరాజ్ అద్భుతమైన అవకాశం. అవకాశమా? బాడీ లాంగ్వేజ్ మారిపోయింది చూసారా. దీన్ని ట్రాన్స్ఫర్మేషనల్ వొకాబులరీ అంటారండి. ప్రతి పదానికి మన మైండ్లో ఒక ఫ్రేమ్ ఫిక్స్ అయి ఉంటుంది, ఒక మీనింగ్ ఫిక్స్ అయి ఉంటుంది. ప్రాబ్లమ్స్ లైఫ్లో ఉండవు. ప్రాబ్లమ్స్ వస్తే పారిపోకుండా దాన్ని ఎలా సాల్వ్ చేయాలన్నదే మన ఫోకస్ అండి. అలా చెయ్యాలి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా మంచి స్కిల్, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అలా అవ్వాలి అంటే మైండ్లో ప్రాబ్లం మీద ఒపీనియన్ మారాలి. ఓకే ఆడియన్స్, మీరు ఇమేజ్ చూడండి. నాగరాజ్ గారు, మీకు ఇమేజ్లో ఏం కనిపిస్తుంది? ఇండికేషన్ అంటే యారో మార్క్ ఒకటి కనిపిస్తుంది. కొన్ని ఐకాన్స్ లాగా ఉండేటువంటి, కొన్ని ఐకాన్స్ లాగా, కొన్ని సింబల్స్ కనిపిస్తున్నాయి కదండి. దీంట్లో ఒక టోపీ ఉందండి, ఒక హ్యాట్. ఓకే, ఇక్కడ హ్యాట్ ఉంది, రైట్? మీకు ఇందాక హ్యాట్ కనపల్లా, నేను హ్యాట్ ఉంది అనగానే మీ మైండ్ ఫ్రేమ్ మార్చుకుంది. అవును కదండి. నెంబర్ 1. నెంబర్ 2, దీంట్లో ఫ్లై అనే ఒక పదం దాగుందండి, కనిపిస్తుందా చూడంగానే? ఫ్లై కొంచెం పరీక్షించి చూడాలి. కొంతమందికి చూడంగానే ఫ్లై కనిపించి ఉండొచ్చు, రైట్? కనపడపోవటానికి రీజన్ ఏంటంటే అండి, యూజువల్గా మనకి మైండ్లో చిన్నప్పటి నుంచి అక్షరాలు బ్లాకింగ్తో రాయటం మనకు అలవాటు. బ్లాక్ కాకపోతే ఇంకేమైనా ఇంకు, రైట్ అండి? కానీ ఇక్కడ వాళ్ళు ఫ్లై అనే పదాన్ని వైట్ కలర్తో ఈ మధ్యలో దాచారు. ఓకే, నేను చెప్పంగానే ప్రాబబ్లీ ఇంకొకసారి చూస్తే కనిపించకపోతే నేను చూపిస్తా. నా సేమ్ ఇప్పుడు కనిపిస్తుంది ఆ ఫ్లై.
ఎంత బాగుంది సార్. కరెక్ట్. ఫ్లై కనిపిస్తుంది కదండి, ఫ్లై కనిపిస్తుంది చాలా క్లియర్గా. ఫ్లై అని చెబితే, ఫ్లై ఉంది అని చెబితే కొంతమంది చూస్తే కనపడి ఉండవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తే ఇంకా ఈజీగా కనిపిస్తుంది. ఎస్, అద్భుతంగా. ఈ సింబల్స్ మధ్యలో ఒక పదం ఎలా అయితే దాగుందో, సమస్యల మధ్యలో ఒక అవకాశం దాగుంటుంది. అది ఎప్పుడు కనిపిస్తుందయ్యా అంటే ముందు ఉంటుంది అనేది ఒకటి తెలవాలి. ఇంత ఈజీగా అయితే కనపడదండి. అవును, యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఎప్పుడైతే మన మైండ్కి మనం అలవాటు చేస్తామో సమస్య అంటే కష్టం కాదు, అవకాశం. అబ్సల్యూట్లీ. సమస్య అంటే అవకాశం అని మన మైండ్కి మనం ఎంత ట్రైనింగ్ ఇస్తామో సమస్యలలో అవకాశాలు అంత అద్భుతంగా కనిపిస్తాయి. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఎస్. దీన్నే రీఫ్రేమింగ్ అంటారు సైకాలజీలో. ఇక్కడ ఏం చేసాం, బ్లాక్ లెటర్స్ని రీఫ్రేమ్ చేసి వైట్లో చూపించాం. మీకు ఇంకా సింపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తా. రీఫ్రేమింగ్ అంటే సింపుల్ వేలో చెప్పాలంటే మన పర్స్పెక్టివ్ అండి. అవును. నేను ఇప్పుడు పాము వచ్చింది, మీరు వచ్చి కశ్యప్ పాము అంటే నాకు పాము అంటే భయం, రైట్? ఎండాకాలంలో కూడా ట్రౌజర్లో వాన పడుతుంది. పాము అనగానే నేను ఉరుకుతా బాత్రూమ్కి. అదే ఒక స్నేక్ చార్మర్ అయితే, లేదా ఒక డిస్కవరీ ఛానల్లో పనిచేసాను, పాము వచ్చిందంటే ఆయన కూడా ఉరుకుతాడు పామును పట్టుకోవడానికి. అవును, నేను ఉరుకుతున్నా, ఆయన ఉరుకుతున్నారు, కానీ ఆయన పాము దగ్గరికి ఉరుకుతున్నారు, నేను దూరంగా ఉరుకుతున్నా. తేడా ఎక్కడుంది? పాములో ఉందా, ఫ్రేమ్లో ఉందా, మైండ్లో? అబ్సల్యూట్లీ. ఇంకా ఎక్కువ మా అమ్మమ్మ గారికి, ఆమె గారి పని పొద్దున్నుంచి సాయంత్రం వరకు పూజ చేయటమే ఆమె పని. ఆమె గారి దగ్గరికి పోయి, అమ్మమ్మ పాము వచ్చింది. పామా? నాగదేవత, పాలు పట్టరండి, అభిషేకం చేద్దాం. ఆమె గారికి పాము అంటే డివోషన్, నాకు లూజ్ మోషన్. తేడా పాములో లేదు, చూసే మైండ్లో ఉంది. ఆ విధానాన్ని ఫ్రేమింగ్ అంటాం. అవును. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. నా సమస్య అనగానే పాజిటివ్ ఫ్రేమ్ మీ మైండ్లో ఉందా, నెగిటివ్ ఫ్రేమ్ మీ మైండ్లో ఉందా? బాగా గుర్తుంచుకోండి, సమస్యలు లేని జీవితం ఉండదు. ఓన్లీ థింగ్ ఈజ్, సమస్యలకి సొల్యూషన్స్ కావాలి అంటే ఫస్ట్ మనం సమస్యని చూసే విధానం మారాలి. ఫస్ట్ దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. యూఆర్ గెటింగ్ ఇట్. నెంబర్ 2, ఒకటి సమస్యకి మనం ఇచ్చే మీనింగ్ పాజిటివ్గా ఉంటే ఇది సమస్య కాదు, ఇది అవకాశం. నెంబర్ 1. నెంబర్ 2, ఇది సమస్య కాదు. ప్రతి ఇన్నోవేషన్ చూడండి, ప్రతి ఇన్నోవేషన్ ఒక సమస్య నుంచి పుట్టిందే. అవును. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చాలా సంవత్సరాల క్రితం ఫిలడెల్ఫియాలో, అమెరికాలో ఫిలడెల్ఫియాలో ఒక వ్యక్తి టీ అమ్ముకునేవాడు. ఆ చుట్టుపక్కల ఏరియాల్లో ఆయన పెట్టిన టీకి మంచి డిమాండ్ ఉంది, రైట్? ఓకే. మనకిప్పుడు హైదరాబాద్లో నుమాయిష్ లాంటి ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి కదా, ప్రతి చోట జరుగుతాయి. ఫిలడెల్ఫియాలో పెద్ద ఫేర్ నడుస్తుంది. ఆయన అప్పు తీసుకొని ఫ్రెండ్స్ దగ్గర ఆయన టీ స్టాల్ పెట్టాడు. నా టీకి మంచి డిమాండ్ ఉంది కదా, నేను టీ ఎక్కువ అమ్మితే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి. చాలా సంవత్సరాల క్రితం స్టోరీ ఇది. టీ స్టాల్ పెట్టాడు. పొద్దున 10ంటికి మొదలైంది, 11 అయింది, 12 అయింది, 1 అయింది, 2 అయింది. ఎక్కువ మంది వచ్చి టీ తాగల. కొన్ని లీటర్ల టీ వేస్ట్ అవుతుంది. ఈయన అప్పు తెచ్చి మరీ స్టాల్ పెట్టాడు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. నా మధ్యాహ్నం అయింది, పిల్లగాడికి అర్థం కావట్లేదు. అదేంటి, నా టీకి మంచి డిమాండ్ ఉందిగా, నలుగురికి తెలుసుగా నా టీ గురించి, ఎందుకు వచ్చి కొనట్లా? ఆయన కొంచెం సేపు కూర్చొని ఆలోచిస్తే ఆయనకు అర్థమైంది ఏంటంటే, హాట్ సమ్మర్ అండి. హాట్ సమ్మర్లో మధ్యాహ్నం పూట టీ ఎంతమంది తాగుతారు? ఇది వేడిగా ఉందిగా. అవును. ఇప్పుడు ఈ టీ అమ్ముడు పోవాలంటే 2 జరగాలి. ఒకటి, వెదర్ చల్లగా అవ్వాలి. అది పిల్లగాడి చేతుల్లో ఉందా? ఆ పిల్లగాడు ఏమన్నాడంటే, వెదర్ని నేను కూల్ చేయలేను, చల్లగా చేయలేను. టీని నేను చల్లగా చేయొచ్చా? ఇప్పుడు మనం కాఫీ డేలలో షాపుల్లో పోయి చాలా సింపుల్గా ఒక 100 రూపాయలు ఇచ్చి ఐస్ టీ తాగుతున్నాం. ఐస్ టీ ఫస్ట్ ఇన్వెన్షన్ ఇలా జరిగింది. ఆయన ఏం చేశాడంటే, ఓకే నా టీని నేను చల్లగా చేయొచ్చు. బయటికి పోయి ఐస్ కొనుక్కొచ్చాడు. ఐస్ కొనుక్కొచ్చి టీలో వేసాడు. ఇప్పుడు ఐస్ టీ వేరండి. ఆయన ఒక పోస్టర్ పెట్టాడు, ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ a tea which is cold, would you like to sip a new tea? ఐస్ టీయా అందరు వచ్చారు. సోల్డ్ అవుట్ అండి. ట్రూ ఇన్సిడెంట్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఈ అబ్బాయి అది చేయటానికి కారణం, ఫస్ట్ సమస్య రాగానే భయపడలేదండి.
సమస్యలో నాకు ఒక అవకాశం ఉంది. ఇట్లాంటివి కొన్ని వందల ఇన్సిడెంట్లు ఉన్నాయి, కొన్ని వందలు. ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్, సమస్యలు లేని జీవితం, వేళ్ళు లేని చెట్టు ఉండదు. నంబర్ 1. నంబర్ 2, మీ సమస్యలకు పరిష్కారం మీకు దొరకాలి అంటే ఫస్ట్ సమస్యల్ని పాజిటివ్ ఫ్రేమ్లో చూడొద్దు, నెగిటివ్ ఫ్రేమ్లో చూడండి. నంబర్ 3, ఇందాక చూపించినట్టు దీంట్లో ఒక పదం ఎలా అయితే దాగుందో ప్రతి సమస్యలో సొల్యూషన్ దాగుంటుంది. వెతకాలి. సమస్యల నుంచి పారిపోవద్దు, సమస్యలలో అవకాశాలు వెతుక్కోండి. మీ ఎగ్జాంపుల్ అయితే నిజంగా అంటే ఏ విషయాన్నైనా సరే డీప్ సెన్స్తో చూస్తే అది అవకాశంగానే మారుతుంది. అబ్సల్యూట్లీ. దాంట్లో ఎప్పుడు అది సమస్యలా మనకి కనిపించదు. మళ్ళీ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చారు సార్, చాలామందికి ఉపయోగపడేటువంటిది. థ్యాంక్ యూ సో మచ్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ. చాలామందికి అంటే వీడియోస్ చూసిన తర్వాత కొంతమంది మానసికంగా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు మీలాంటి వాళ్ళ సజెషన్స్ కానీ, గైడెన్స్ త్రూ కానీ, లేదంటే మెంటరింగ్ త్రూ కానీ అలా వెళ్దాం అనుకుంటారు. అది కార్పొరేట్ కంపెనీ అవనివ్వండి, స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, లేదంటే గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, లేదా సేల్స్ ఇంప్రూవ్మెంట్ కోసం మైండ్ సెట్ని ఏ విధంగా పెట్టుకోవాలి అనేటువంటి నాలెడ్జ్తో కానివ్వండి, ఏదైనా సరే. లేదంటే కొంతమంది ఈజీగా వేరే వాళ్ళకి అటాచ్ అవుతూ ఉంటారు. సో ఆ మైండ్ సెట్ని కలిగి ఉంటారు. అంటే రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు వాళ్ళకి టైం ఇస్తారా? ప్రాసెస్ ఏంటి? డెఫినెట్గా టైం ఇస్తానండి. నా పని ఇది. ఎనీథింగ్ రిలేటెడ్ టు మైండ్ సెట్ ఈజ్ మై జాబ్ అండి. రైట్. 2 రకాలుగా. ఒకటి ఇన్హౌస్ ట్రైనింగ్, రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాం. 1 day సెషన్స్, 2 day సెషన్స్. ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్ కాంటాక్ట్ అయితే అవి ఎప్పుడెప్పుడు ఉన్నాయి, ఏమేమి టాపిక్స్లో ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. యూ కెన్ ఎన్రోల్ అండ్ అటెండ్ మై సెషన్. అదర్వైజ్ సెకండ్ వే ఈజ్ వీ కమ్ టు యువర్ ప్లేస్. అదేదైనా కానీ మీ కంపెనీ కావచ్చు, మీ స్కూల్ కావచ్చు, మీ కాలేజ్ కావచ్చు, మీ గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, మేము మీ దగ్గరికి వచ్చి మీ నీడ్స్ ప్రకారంగా వీ విల్ డిజైన్ అ స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండ్ కండక్ట్ దట్ ప్రోగ్రామ్ ఫర్ యువర్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ ఎంవిఎన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు కనుక ఎంవిఎన్ కశ్యప్ గారిది ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్, సెషన్స్ అండ్ దాంతోపాటు చాలామందికి కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి. సో కార్పొరేట్ కంపెనీస్కి ఒక గైడెన్స్ లేదంటే మెంటర్స్ కావాలి అనుకుంటే, ఒక కోచ్, లైఫ్ కోచ్ మీకు కావాలి అనుకుంటే, అండ్ స్కూల్స్, కాలేజెస్ చాలా ఉన్నాయి. అక్కడ ఎంవిఎన్ కశ్యప్ గారి సెషన్స్ మీకు కావాలి అనుకుంటే, అండ్ ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా ఎంవిఎన్ కశ్యప్ గారి సెషన్స్ మీరు కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాన్ని ఫాలో అయ్యి సో మీకు ఏదన్నా డౌట్ ఉన్నా, లేదా ఎంవిఎన్ కశ్యప్ గారిని ఏ విధంగా అప్రోచ్ అయితే బాగుంటుంది అనేటువంటి విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాని త్రూ కూడా మీరు రావచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.